వెళ్ళి కట్టమ్మా. నా కళ్ళతో నేను అక్కడ చూశాను కదా, ఇక్కడికి ఇప్పుడు వచ్చింది. శివరాం, నువ్వు లేదా? వెళ్ళవే. వెళ్ళమ్మా. రామలక్ష్మి సమయానికి రాకపోయి ఉంటే అయ్యో పెద్ద గొడవ అయిపోయి ఉండేది. అబ్బా, అయ్యో, అరే, కాస్త మెల్లగా కట్టవే. నేనేమైనా డాక్టరా? నాకు ఇలాగే కట్టడం వచ్చు. రామలక్ష్మి, వాడి మీద ప్రేమ చూపిస్తూ నా మీద ద్వేషం చూపిస్తావా? చెప్తా. నీ గదిలో వాడి ఫొటోస్ చూసినప్పుడే అనుమానం వచ్చింది. నన్ను కాకుండా ఎలా వాడిని ప్రేమిస్తావో నేను చూస్తాను. థ్యాంక్ యూ రామలక్ష్మి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇంకా బయలుదేరుతాను. ఇప్పుడెందుకులే బాబు, ఉండి రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. లేదండి, అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా మీ ఇల్లే అనుకో బాబు, పొద్దున్నే వెళ్ళొచ్చుగా. పర్వాలేదులేండి బామ్మగారు. సరే, నేను వెళ్ళొస్తాను రామలక్ష్మి. రామలక్ష్మి, మేము హాస్పిటల్ నుంచి వచ్చాక నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పానుగా గుడికి వెళ్ళిందని. గుడి నుంచి వచ్చాక కూడా కనిపించలేదు కదా. అట్నుంచి అటు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. దానికి మాటలు రానట్టు నువ్వు సమాధానం చెప్తావే. ఎవరు చెప్తే ఏముంది, రామలక్ష్మి ఉంది కదా. పదండి, లేట్ అయిపోతుంది. నాకైతే నిద్ర వస్తుంది. పద రామలక్ష్మి. పద. నీ దెబ్బకి బీపీ వచ్చి పడిపోయేలా ఉన్నాను. చూసావా కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో. ఏం కాలేదుగా. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. కాస్త తేడా వచ్చుంటే ఇద్దరం బుక్ అయ్యేవాళ్ళం. నువ్వు వెళ్ళి ఆ కోచ్ సార్ దగ్గర కూర్చున్నావు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోయాను. చెల్లెలి కోసం ఆ మాత్రం చేయలేవా? ఏంటి వరుసగా అబద్ధాలు చెప్పడమా? టెన్షన్తో చచ్చిపోవడమా? ఇప్పుడు కూడా పెద్దనాన్న ఎక్కడికి వెళ్ళావంటే నీ దగ్గర సమాధానం ఉందా? అది కూడా నేనే కవర్ చేయాల్సి వచ్చింది. పోనీలే ఆద్య, గండం గడిచిపోయింది. అక్కడ కోచ్ సార్ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా రమ్మంటావు? అక్కడ మీ కోచ్ సార్ పరిస్థితి ఏమో గానీ ఇక్కడ నా పరిస్థితి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసినట్టుంది. నా టెన్షన్లో నేనుంటే అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు, సమాధానాలు వెతుక్కోలేక చచ్చిపోయాను. ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూకి పోయినట్టు అందరి మధ్య కూర్చొని ఇంటర్వ్యూ చేసినట్టే అయింది. అసలు ప్రశాంత్ ఈ రాత్రిపూట ఎందుకు వచ్చాడు? నన్ను అడుగుతావేంటి? చేతికి కట్టు మరీ సేవలు చేసావు కదా. ఏంటో ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది. అతను రావడం, నువ్వు సేవలు చేయడం తర్వాత. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఇంట్లో నువ్వు లేకపోయినా ఉన్నట్టు నమ్మించినందుకు ముందు నన్నే తిట్టేవారు. అద్య, నీకు నాకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా వచ్చేసాను కదా. అవును, నాకు ఒకటి అర్థం కాలేదు. ప్రశాంత్ వచ్చేసరికి
సరిగ్గా నువ్వు ముందుకొచ్చావు. ఎలా? అతను వస్తున్నాడని నీకు ముందే తెలుసా? ప్రశాంత్ వస్తాడేమోనని నాకు తెలియదు. మరి ఎలా వచ్చావు? హాస్పిటల్లో నాకు ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కనిపించాడా? అతను ఎందుకు వచ్చాడు? అతనికి ఏం పని అక్కడ? తెలీదు ఆద్య, కానీ నేను తనని చూశాను. అతను కనిపించగానే నా గుండె ఆగిపోయిందనుకో. చెప్పాల్సిన వాడికి చెప్పాను. చూడకూడనిది వాడు చూశాడు. చూసావుగా వాడి ఆవేశం. ఇప్పుడు వాడు నేరుగా ఆ రఘురామ్ ఇంటికి పోతాడు, అంతేగా? పోవడం మాత్రమే కాదురా, నాకిచ్చి పెళ్లి చేస్తానన్న నీ కూతురు అక్కడ మరొకడికి సేవలు చేస్తుంది. ఇదా నీ పెంపకం, ఇదా నీ పెద్దరికం అని గోల గోల చేస్తాడు. ఆ రఘురామ్ ఇంటి ముందు వీడు గోల చేస్తే ఊరందరికీ విషయం తెలిసి నన్ను అవమానించిన ఆ రఘురామ్ పరువు పోతుంది. నాకు కావాల్సింది అదేరా. అయ్యయ్యో, ఇప్పుడు నన్ను వీడు సార్తో చూశాడంటే నాన్న మీద పగతో ఊరందరికీ తెలిసేలా గొడవ చేస్తాడే. ఇంకా నేను ఇక్కడుంటే వీడు నన్ను చూసేస్తాడు. నా గురించి వాడికి తెలియటం కాదు, ఇలాంటి వాడి వలన మా నాన్న పరువు పోయే పరిస్థితి రాకూడదు. ఐఎమ్ సారీ సార్, మళ్ళీ వస్తాను. వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మేడం, ఏమండి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మీరు కొంచెం సార్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేంటి మీరు ఉంటానన్నారుగా? అన్నాను కానీ ఉండడం లేదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. సరే, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను. ప్రభాస్ నాకు కనిపించగానే నన్ను కోచ్ సార్తో చూస్తే ఎక్కడ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడోనని, ఎంత గొడవ అవుతుందోనని భయపడి పాపం కోచ్ సార్ని అలాగే వదిలేసి వచ్చాను. మొత్తానికి ఆ ప్రభాస్ నిన్ను చూడలేదు కదా? చూస్తే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండనిచ్చేవాడా? క్షేమంలే, అతను అక్కడ కనిపించాడు కాబట్టి ఇక్కడ ప్రశాంత్ వచ్చేసరికి నువ్వు ఇంటికి రాగలిగావు. పాపం కోచ్ సార్ అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో. అక్కడ కోచ్ సార్ సంగతి తర్వాత. ఇక్కడ పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం, దానికి సంతోషించు. ఎందుకు ఆద్య నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా. ఉన్నావు అక్కడ. ఇక్కడ నా పరిస్థితి నీకు తెలుసా? చివరికి నీ వల్ల ఎప్పుడూ అబద్ధం చెప్పని నేను పెద్దమ్మ పెద్దనాన్నలతో అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. నా ప్రేమ కోసం నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? చాలు, ఇప్పుడు నాకు పెట్టిన టెన్షన్ చాలు. అక్కడ ప్రభాస్ చూసినా, ఇప్పుడు ప్రశాంత్కి కనిపించకపోయినా ఈ పాటికి ఇద్దరం జైల్లో ఖైదీల్లాగా అందరి ముందు నిలబడి ఉండేవాళ్ళం. సరేలే ఆద్య, ఇప్పుడేం కాలేదు కదా. త్వరగా పడుకుందాం పద, ఉదయాన్నే లేవాలి. ఎందుకు? ఎందుకంటావేంటి? అక్కడ కోచ్ సార్ ఒంటరిగా ఉన్నారు. ఉదయం ఆయనకి స్పృహ వచ్చేసరికి పక్కన నేను ఉండొద్దు. మళ్ళీ వెళ్తావా? ఈ రోజు అయింది చాలదా? చూడాద్యా, మనిషికి మనిషి విలువ తెలిసేది కష్టాల్లో ఉన్నప్పుడే అంట. ఇలాంటి
అలాంటప్పుడు ఆయన పక్కన నేను లేకపోతే నా ప్రేమకి అర్థమేముంది చెప్పు? ఓ సినిమా డైలాగులు చెప్పావంటే గొంతు పిసుకుతా. ఈరోజు నువ్వు పెట్టిన టెన్షన్ చాలు. అలా అనకు ఆద్య, నేను వెళ్ళాలి. అక్కడ మీ కోచ్ సార్ని చూసుకోవడానికి డాక్టర్లు నర్సులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారు. ప్రేమించే మనిషి పక్కనుంటేనే కదా ప్రేమగా చూసుకునేది. నీకు పుణ్యం ఉంటుంది రామలక్ష్మి. నీ వల్ల నేను ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుందోనని భయమేస్తుంది. ఉదయం 4 గంటలకు అలారం పెట్టాను. హే, నీ గోల నీదే కానీ నా మాట వినవా? చూడు ఆద్య, అసలు నేను ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా అని ఆగి ఉదయం వెళ్తున్నాను. పాపం, నా మీద ఎంత జాలో కదా. అక్కవి కదా. అక్క అక్క అంటూ నన్ను కీర్తి శేషురాల్ని చేసేలా ఉన్నావు. నా మాట విని వెళ్ళకు. ఈ రోజు అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. ఇదే టెన్షన్ డైలీ పడాలంటే నా వల్ల కాదు. ఇలా అంటావు కానీ నా కోసం ఏదైనా చేస్తావా ఆద్య? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి ప్రేమ పుట్టాక ఆ ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. మా బావని ప్రేమిస్తున్నావు కదా, నీకు తెలీదా? అక్కడికి వెళ్లకుండా నన్నెవరూ ఆపలేరు. రమా రమా, ఓ ఛీ! రామలక్ష్మి నా మాట వినదు. రాత్రంతా కాపలా కాసిన తను వెళ్లకుండా ఆపలేను. ఉదయాన్నే రామలక్ష్మి కనిపించలేదు అంటే ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేను. 4 గంటలకి వెళ్లకుండా ఎలా ఆపాలి? రామా, ఓ అలారం ఆఫ్ చేశాను. 4 గంటలకి వెళ్తావా? ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తానుగా. ప్రాబ్లం సాల్వ్. ఏంటి వీళ్ళు ఇంకా నిద్ర లేవలేదు? రామా, రామా, ఆద్య, ఆద్య, ఆద్య. పెద్దమ్మ, బాగా నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. ఇంకా నిద్ర ఏంటమ్మా? లే రామా, లే లే. ఏంటమ్మా 4 కాకముందే అప్పుడే లేపావు? 4 కాకపోవడం ఏంటే? బారెడు తెల్లారిపోతేను. ఏంటి తెల్లారిపోయిందా? ఆద్య, త్వరగా లేచి రెడీ అవ్వండమ్మా. ఇంట్లో చాలా పనులున్నాయి, సరేనా? రామా. పద రామలక్ష్మి, రెడీ అవుదాం. రావేంటి రామా? ఏంటి ఎందుకలా షాక్ లో ఉన్నావు? టైం చూసావా? చూసేదేముంది, దాని పని చేస్తుంది. రాత్రి ఫోన్లో అలారం పెట్టాను కదా. పెట్టావా? అదేంటి ఆద్య తెలియనట్టు అడుగుతావు? ఉదయాన్నే లేచి వెళ్ళాలని నీ ముందే అలారం పెట్టాను కదా. అవును అవును పెట్టావు. సర్లే, మోగలేదు, తెల్లారిపోయింది కదా. వెళ్ళి రెడీ అవుదాం పద. ఆలస్యం అయితే పెద్దమ్మ అడుగుతుంది. మోగకపోవడం ఏంటి ఆద్య? ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉండుంటుంది రామా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆయన ఎలా ఉన్నారో ఏంటో. నేను త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే పెద్దమ్మ చెప్పింది కదా పనులున్నాయని. త్వరగా వెళ్ళి రెడీ అవుదాం. అంటే సార్ని హాస్పిటల్లో వదిలేసి
ఇక్కడే ఇలాగే ఉండమంటావా? మరి కుదిరినప్పుడు ఏం చేస్తావు? అదేం కుదరదు, నేను ఇప్పుడు వెళ్ళాల్సిందే. వద్దు రామలక్ష్మి, పెద్దమ్మ చెప్పింది కదా. చూడాద్యా, ఆయనకి లేని ఆనందం నాకొద్దు, ఆయనకి లేని ప్రశాంతత నాకొద్దు. నేను వెళ్ళి స్నానం చేసి త్వరగా బయలుదేరాలి. ఆగాగు, నేను వెళ్ళి చేసొస్తాను. మరి నేను వచ్చాక నువ్వు వెళ్దు గాని. నాకంత టైం లేదు ఆద్య, నేను వెళ్ళాలి. నేను అర్జెంటుగా రెడీ అయ్యి వస్తాను. ఆద్య, ఆద్య, వచ్చేస్తున్నా. ఏంట్రా? దీపావళి కదా నాన్న, అందుకే కదరా తోరణాలు కడుతుంది. మరి నాకు టపాసులు కొనివా? రేయ్, కాకరపోతుకి ఎక్కువ, లక్ష్మీ బాంబుకి తక్కువ. నీకెందుకురా? నేను కూడా కాలుస్తాను కదా. ఏంటి 5000 వాళ్ళ? అరే నీకు అవసరమారా? పోనీ 2000 వాళ్ళ? రేయ్, నీ సైజుకి ఆ సైజు బాంబులేంట్రా? పోనీ 1000 వాళ్ళ అయినా కొని నాన్న. నోరు మూసుకుని స్నానం చేయపోరా. పో. బ్యాడ్ డాడీ. అయ్ కొట్టనంటే బాంబులు కావాలంట, బాంబులు. దీపావళి కదా నాన్న. అరే బిట్టు, ఏంట్రా ముఖం ఆరిపోయిన మతాబులో పెట్టావు? చూడు మావయ్య, నాన్న నాకు టపాసులు కొనియమంటే కొనియడంట. మన ఇద్దరిది ఒకటే కష్టంరా. నీకేమో పేలే మందు కావాలి, నాకేమో తూలే మందు కావాలి. ఏంటి? నీకు ఇప్పుడే అర్థం కాదులేరా బిట్టు. అరే బిట్టు, నీకు పటాకులే కదా కావాల్సింది, నేను ఏర్పాటు చేస్తాను. థాంక్యూ మావయ్య. వెళ్ళిపో 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 మావయ్య, నాకు టపాసులు వెళ్ళిపోరా. అత్తయ్య చీర చెంగునా నాకు క్వార్టర్గా దాచిపెట్టిందో లేకపోతే పుల్లుగా దాచిపెట్టిందో. అత్తయ్య, ఏం వెంకట్రావు, తెల్లారిందా? పండగ కదా అత్తయ్య గారు. తెలుసు కదా. ఈ పూటైనా వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. చెంగున చిల్లర కనబడుతుంటే నాలిక లాగేస్తుంది. ఇంకా బుద్ధిగా ఎలా ఉంటాను? అత్తయ్య గారు, ఒక్కలు దంచుతున్నారా? ఏ కనిపించట్లేదా? అది కాదు అత్తయ్య గారు, మీకు సాయం చేయమంటారా అని. నాకేం సాయం చేయక్కర్లేదు గాని వెళ్ళి నా కొడుక్కి చేయి సాయం, పుణ్యమైన వస్తుంది. ఇక్కడ పనుంటే అక్కడికి వెళ్ళి ఏం చేయను? ఏంటి? ఏమీ లేదు అత్తయ్య గారు, అలాగే అలాగే అంటున్నాను అత్తయ్య గారు, వెళ్తున్నా. అలాగే అని ఇంకా కూర్చున్నావే, వెళ్ళు. ఎలా తీయాలేంటో. వెంకట్రావు, నా చుట్టూ తిరుగుతావేంటి? పండగ పూట అందరూ గుళ్ళో దేవుడి చుట్టూ తిరుగుతారు అత్తయ్య గారు, కానీ నాకు పిల్లనిచ్చిన దేవత అత్తయ్య గారు మీరు, అందుకే నేను మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. ఇదిగో, పిచ్చిది నా కూతురు కాబట్టి నీ మాటలు నమ్ముతుంది. నా దగ్గర కాదు నీ వేషాలు. ఈ ఆకులు ఎక్కడున్నాయో ఏంటో. తెచ్చుకున్నారు అత్తయ్య గారు ఆకులు? కూర్చోండి. అమ్మయ్యా. ఇప్పుడు ఉంటుంది నీ పని.
దిగిన దిగిన దిగ తొంత తకిడ తింత తకిడ డమ్ డమ్ తింత తకిడ తొంత తకిడ భం భం. అయ్యో మంట బాబోయ్ ఏమైందండి? ఏమైందమ్మా? నీళ్లు తీసుకురావే మంట ఏమైందండి? మంట అయ్యో నీళ్లు తీసుకురావే వెళ్ళు అమ్మా మంట అమ్మా మంట మంట అయ్యో అమ్మా నీళ్ళు తీసుకురా. అమ్మా మంట